అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ పరిస్థితి ఏంటి, దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా అని ఇతరులు నిన్ను శత్రులైనా మిత్రులైనా అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం కలువరి ప్రేమను నువ్వు చూపించగలగాలి. హల్లెలూయా. అవును, ఒక మాట, లాజరును నీ దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే ఈ పేదరికం, ఈ దరిద్రత, ఈ భయంకర రోగం నీకెందుకు ఉంది అని ఒకవేళ ఆ ధనవంతుడే అడిగితే ఇదే లాజరు సమాధానం ఇదే. కలువరి ప్రేమ నాకు దొరికింది, క్రీస్తు ప్రేమ నాకు దొరికింది, నా కొరకు మరణించి తిరిగి లేచిన వాని ప్రేమ దొరికింది, ఆ ప్రేమ త్వరలో నన్ను ఆ ప్రేమ లోకానికి తీసుకెళ్తుంది అని ఆ ప్రశ్నకు సమాధానం లాజరు మాట. హల్లెలూయా. ఈరోజు గురి లేనటువంటి భక్తి చేస్తున్నాం. 100% నిజం, వాస్తవం. గురి లేనటువంటి భక్తి చేస్తున్నాం. పోయిన వారం చెప్పాను కదా, దేవుడు కోరుకునే భక్తి. హల్లెలూయా. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో పాస్టర్లతో సహా ఎవరికి నచ్చిన భక్తిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే నీ ఆలోచన ప్రకారంగా నువ్వు వెళ్తావన్నమాట. దేవుడు ఏం మాట్లాడని, దేవుడు ఎంత దర్శించని, నీకంటూ ఒక సొంత ఆలోచన అనేది ఒకటి ఉంటుంది, దాన్నే ఫాలో అవుతావు అన్నమాట. 190% మంది ఇదే పరిస్థితి అన్నమాట. దేవుడు కోరుకుంటున్నాడు ఒక భక్తిని. అంటే అందరిలాగా చేసే భక్తి కాదు ఆయన కావాల్సింది. ఒక ఎస్తేరు చేసిన భక్తి. ఏంటి, బానిసలే కానీ బానిసత్వంలోనూ కూడా దేవుడు కోరుకునే భక్తి చేసిన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లాంటి భక్తి. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం మాత్రం దేవుని దానికి కనెక్ట్ కాలేకపోతున్నాం. నేను చెప్తున్నాను, సంవత్సరంలో చివరి ఆదివారం ఇది. మరి మీరు ఎంత ఆతురతతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. నేను చాలా కన్నీరు కాచి పశ్చాత్తాపడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను దేవా, అన్ని ఆదివారాలు అయిపోయింది, వేరే నన్ను దర్శించి, ఒక ప్రత్యేకంగా దర్శించి అంటే మీరు అంటే నేను ఎక్కడ క్రిస్మస్ మీటింగ్లో ఇప్పటి వరకు ప్రేమ కోసం మూలవాక్యాన్ని ఎత్తుకోలేదు. మధ్యలో ఏదో ప్రేమ ఇది అదేదో చెప్పాను అంతే. దేవుడు ఇవ్వలేదు అవకాశం. అంటే సమాజంలో ఒక మూలవాక్యంతో ఈ ప్రేమ అనేటువంటి వాక్యాన్ని చెప్పడానికి క్రిస్మస్లో నాకు ఎక్కడ అవకాశం లేదు. దేవుడు ఈ చివరి ఆదివారపు ఆరాధనలో ఆయన ప్రేమ కోసం మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. అప్పుడే నా కళ్ళు తెరిచిపోయినాయి. అప్పుడే హల్లెలూయా. ఇప్పటికీ నా కళ్ళు నిండా కూడా దేవుని ప్రేమ నిండి ఉంది. అవి కన్నీళ్ళుగా మీకు కనబడచ్చు, కానీ దేవుని ప్రేమ నా కళ్ళు అంతా నిండుపడిపోయింది అన్నమాట. ఆకలేదు, నాకు నిద్ర రాదు అసలు. హల్లెలూయా. ఆ ప్రేమ కోసం అక్కడే ఉండిపోలేమాట. ఆ ప్రేమ పరిగెత్తేలా చేస్తుంది, ఆ ప్రేమ నిలబడేలా చేస్తుంది, ఆ ప్రేమ అనేకులకి ప్రకటించేలా చేస్తుంది అన్నమాట. కనుక ఈరోజు మనం క్లియర్గా ఆలోచన చేస్తే స్పష్టంగాని మన రాత్రి చెప్పినట్లుగా అక్కడ ఒక్కొక్క చెట్టుని చూస్తే ఈ చెట్టు దాని గుణాలు ఇవి, ఈ చెట్టులో ఇలాంటి ఔషధాలు ఉంటాయని ప్రతి ఒక్కరు చెప్తారు కదా. మరి క్రైస్తవురాలుగా నిన్ను సమాజం చూస్తున్నప్పుడు నీలో ఏ గుణాన్ని చూడాలి లోకం? చెప్పండి. క్రీస్తు ప్రేమ నీలో చూడగలుగుతుందా లోకం? ఏంటి, ఫలానా చెట్టు అంటే దాని గుణం ఇదేంటి. మొన్న ఒకసారి మాడాడుగుల్లోకి వెళ్ళాము. పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు వేల్పూర్ నుంచి. వాళ్ళని తీసుకుని వెళ్ళినప్పుడు చాలామంది వస్తారు కదా బయట నుంచి. తెల్ల చెట్లు ఉంటాయి కదా, ఆకులను కోసుకుని నాలుగుతో కలుపుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా దాని గుణం అలాంటిదేనో. ఆ గుణం ఏంటో మనకు తెలుసు, ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాం కాబట్టి. వాళ్ళు బ్రదర్స్, అవి చాలా ప్రమాదం. మీరు దాని పాలు కనుక మీకు నోలుకి తగిలిందంటే మీరు ఏం తినలేరు అసలు. నాలుకంతా నోరంతా పొక్కుపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది. దీని లక్షణం అది కదా. ఈ ఆకులు పర్లేదు, ఈ ఆకులు ప్రమాదం, డేంజర్ అని చెప్పినాడు ఆయన. మిగిలిన అందరికీ చెప్తున్నాడు. అంటే అది మనకు తెలుసు దాని గుణం ఏంటోనో, దాంతో ఎంత ప్రమాదం ఉందో లేకపోతే మంచి ఉందో మనకు తెలుసు మాట. హల్లెలూయా. అలాగనే మనము ఈ లోకంలో అందరితో కలిసిపోయి బ్రతుకుతున్నాం. ఏంటి, అందరికీ ఉన్నాయి సమస్యలు అనేవి, మనకొక్కరికే లేవు, అందరికీ సమస్యలు ఉన్నాయి. అయితే
మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, నీకంటే నాకంటే ముందు దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు, వారికి కలిగినటువంటి అనేక రకాల భయంకరమైన శ్రమను ఆయన పొందడానికి వచ్చాడు ఈ లోకంలో. హల్లెలూయా. ఏంది ఆ శ్రమను ఆయన పొంది, ఆ శ్రమలలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ఈ లోకంలో అందరికీ కలుగుతున్నటువంటి పరిస్థితులే. ప్రసవేదన క్రైస్తవులకు ఒకలాగా, ముస్లిమ్స్కి ఒకలాగా, హిందువులకు ఒకలాగా ఉంటుందా? నొప్పులు ప్రెగ్నెంట్ వాళ్ళకి ఉండదు కదా. విరేచనాలు, వాంతులు అయితే ఒకరికి ఒకలాగా ఉంటుందా? అందరికి ఒకలాగా ఉంటాయి. అలాగే ఈ శ్రమలో కూడా అందరికీ ఉన్నవే మనకున్నాయి. అయితే యోబులాగా, హల్లెలూయా, దావీదులాగా ఆ ఘనత నీకు నాకు ఇవ్వడానికి అందరిలాగా ఉంచితే అందరిలాగే ఉండిపోతాం. కాబట్టి కొంచెము డోస్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట. హల్లెలూయా. కొంచెం కారం తక్కువ అయిపోయింది కదా కూరలో, కొంచెం ఉప్పు తక్కువ అయింది కదా, పెంచుతారు కదా. అలాగా దేవుడు నిన్ను, చెప్పాను కదా 10 వర్షాల్లో, ఒక నక్షత్రముగా అనేకులకు చూపించడం కొరకు దానికి తగినటువంటి ఒక శ్రమ, ఒక ఇబ్బంది తీసుకుని వచ్చి, ఆ ఇబ్బందిలోనే, ఆ శ్రమలోనే ఈ గొప్ప ప్రేమను, ఈ స్వచ్ఛమైన ప్రేమను నువ్వు పొందుకుని అనేకులకి సాక్షిగా ఉండాలనేది దేవుని కోరిక. హల్లెలూయా. కనుక ఈ చెట్లు, ఈ మెడిసిన్ యొక్క గుణాలను తెలుస్తున్నాయి అందరికీ. మరి మన సమాజంలో ఉంటున్నప్పుడు ఏం చూపెడుతున్నాం అని చెప్పండి? క్రీస్తు ఏం చూపెడుతున్నాం మనం? చూడగలుగుతున్నారా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? హల్లెలూయా. అంటే ఎలా చూపించాలి క్రీస్తుని? ప్రైజ్ ది లార్డ్ అంటే చూపెడతామా? హల్లెలూయా. చూపించలేం కదా అలాగా. అంటే ఎలా? అందుకే అన్నాడు దేవుడు, క్రియలు లేని విశ్వాసము మృతము అంట. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము. కొంతమందికి విశ్వాసం ఉంది కానీ క్రియలు ఉండవు అసలు. మరి అది ఎలాగా? దేవుడు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక మాట, అందరూ దేవుడు అంటే ఇష్టమని వచ్చారు ఇక్కడికి? దేవుడు అంటే ఇష్టం లేకపోతే వచ్చారా? ఇష్టమంటే వచ్చారు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, మనకు ఆయన ఎంత ఇష్టమో అది వ్యక్తపరచుకోవాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. వ్యక్తపరచాలనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లో తండ్రో తినడానికి ఏవో తీసుకుని వస్తారు, మొత్తం అన్నాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొంచెం నాకు పెట్టరా అంటే వాడు అందులోది తీసుకుని వచ్చి ఆ తల్లికి తండ్రి పెడితే ఎంత ఆనందమో. వాడు ఎంత పెట్టినా సరే ఎంత ఆనందమో. కొన్నిసార్లు ఇది నాది అంటాడు. హల్లెలూయా. అలా దేవుడు తన ప్రేమను నీలో వ్యక్తపరచాలనుకుంటాడు మాట. నువ్వు వ్యక్తపరిచినప్పుడే తెలుస్తుంది కదా ఎంత ప్రేమను. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం అని మొట్టి మీద పెట్టలాగా అక్కడే ఉంటే ఏం ఉపయోగం? ఈరోజు చెప్తున్నాను, క్రైస్తవులకి ఇష్టమే కానీ ఈ లేఖనాన్ని పాటించేంత ఇష్టం కాదు యేసయ్య అంటే. నిజమే, పాస్టర్ల కన్నా సరే యేసయ్య అంటే ఇష్టమే, చాలా ఇష్టం, కానీ లేఖనాన్ని పాటించేంత ఇష్టం కాదు. మరి ఏంటో మరి? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. మరి ఏంటి? యేసు అంటే ఇష్టం కానీ మరి వాక్యం అంటే? నేను అదే చెప్తున్నాను. అంటే మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నది ఏంటి, మనం కోరుకుంటున్నది ఏంటి? నేను ఎంత ఏడ్చి ఎంత వేదన పడ్డాను అంటే, ఏ రోజుకి ఆ రోజు వేరే ఉంటుంది ప్రార్థనా శైలి. అన్ని రోజులు ఒకేలాగా ఉండదు, సంవత్సరం అంతా కాపాడడం. అంతేకాదు ఈ డిసెంబర్ నెల అంతా కూడా అనేక స్థలాల్లో విరామం లేకుండా రోజు వాక్యం చెప్పి, అసలు ఎలా సాధ్యము? నేను ఎలా చెప్పాను తండ్రి, ఎంత కృప చూపించావు. బ్రతిమాలుకున్నాను, ఇది చివరి ఆదివారము ఈ సంవత్సరానికి, 4 స్థలాలు 6 ప్రసంగాలు చేయాలి ప్రభువా, మరొకసారి నన్ను దర్శించు, కృప చూపించు అని అలా పశ్చాత్తాపడుతూ బ్రతిమాలుకున్నాను మాట. ఇంకా పాస్టర్ గారు కాబట్టి వాళ్ళేముంది ఏదో చెప్పేస్తారని. ఏదో చెప్పేది ఎక్కదు, ఏదో చెప్పేది మేలు కాదు, అది ఆశీర్వాదమైన స్వస్థత అయిన ఇంకోటైనా ఏదో చెప్పేది నీకు ఉపయోగం ఉండదు. దేవుడు చెప్పమన్నదే నీకు ఉపయోగం మాట. కొంతమంది అదేంటి ఇలాంటి ప్రసంగం వచ్చింది, ఈ ప్రసంగం రాలేదు అనుకుంటారు అన్నమాట.
హల్లెలూయా. నీ హృదయం ఏంటి సిద్ధపడితే దానికి తగింది వస్తుంది ఖచ్చితంగా. విత్తనాలు వేసేవాడు ఆయన, మరి భూమి సిద్ధపడాలి కదా. లేకపోతే ఈడైనా సిద్ధపడలేకపోతే రైతు తీసుకుని వచ్చి ములకంచెలు ఎత్తలేని విత్తనాలు ఎక్కడ సిద్ధపడిందో నాగలి చేత ఎక్కడ దున్నబడిందో నేల అక్కడే వేస్తాడు విత్తనాలు. అలాగనే పరమ కుమ్మరి వ్యవసాయ ఆయన ఎక్కడ పడితే అక్కడ వేయడు, నీకు నష్టపోతా. అందుకని వాక్యము నా హృదయంలోనికి రావాలని చాలా ఆరాటపడాలి, నువ్వు చాలా తీవ్రత పడాలి. కనుక సాధ్యం, ఎందుకంటే బోల్డ్ సమయం దాటిపోయింది, చాలా విలువైన సంగతులు. అందుకంటున్నాను, మీరు దైవజనుడు వాక్యం చెప్పడానికి మీరు సమయం కల్పించాలి, పెందల కాడ రావడానికి ఆరాటపడాలి, ఎక్కువ వాక్యం వినడానికి ఇష్టపడే ఇన్ని ఉండాలి. లేకపోతే చాలా నష్టపోతారు సంఘాలు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట, మనల్ని మాత్రం లోకాన్ని ప్రేమించొద్దండి. మనల్ని ఏమన్నాడైనా? యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాడా? 15 నుంచి చదువునైనా, 15 నుంచి. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనా, ఒక్క నిమిషం ఆగండి. ఏమంట? ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. మూలవాక్యంలో ఏం చెప్పాడు? మొదటి మొక్క, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను. ఆయన కోరువులు మన కోరువులా? కంటిన్యూ. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూడండి మళ్ళా ఏమంటున్నాడు? నువ్వేం ప్రేమిస్తున్నావో నీకు అర్థం కావాలి. ఇది అర్థం కాలేదు ఈ మొక్క క్రైస్తవులకి. ఇంకానే నీవు ఈ లోకమును ప్రేమించిన ఎడలంట తండ్రి ప్రేమ నీలో ఉండదట. మళ్ళీ చెప్పాడు అక్కడ కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చెప్పి బైబిల్ ప్రతిదీ క్లారిటీ ఇచ్చింది. లోకాన్ని ప్రేమించొద్దని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు చెప్తున్నాడు లోకాన్ని గురించి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఒక మాట చెప్తున్నాను, ఎవరి వలన పుట్టినవి కాదంట. మరి లేఖనం ఏం చెప్తుందంటే, సమస్తము ఆయన మూలగన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి ప్రారంభంలోనే కనబడుతుంది. ఇక్కడ ఏమంటాడు? ఇది తండ్రి వలన కలిగినది కాదు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచను. అన్ని చెప్పింది. శరీరాశ అని చెప్పింది. శరీరానికి ఎన్ని ఆశలు ఉంటాయి? భక్తిని పోగొట్టుకుని డబ్బు సంపాదించుకోవడం అది భక్తి ఏమీ కాదు. భక్తిని పోగొట్టుకుని ఆస్తిని, అందాన్ని, పలుకుబడిని, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం అది ఉపయోగం ఏమీ లేదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ భక్తి సాధన కొరకు ఏమి అయినా పోగొట్టుకోవడానికి సిద్ధపడాలి నువ్వు. హల్లెలూయా. భక్తి కొరకు రిస్క్ చేసేవాళ్ళు కనబట్టలేదు ఈరోజు. భక్తిని మాత్రం ఎలాగైనా సరే దూరం చేసుకుంటూ ఉన్నారు. చాలా నష్టపోతున్నాం. మనం ఒక మాట చెప్తున్నాను మీకు, భక్తి కోసం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఏంటి అంటే, నువ్వు ఎంత వెనకబడిపోతున్నావో నీకు ఒక స్పష్టత నీకు కనబడుతుంది. చూడండి, ఇప్పుడు రంజిత్ పాలు, జాను, ఇలా కొంతమంది ఆ కుర్రోళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లలు అందరినీ ఒకసారి వేసాం స్కూల్లో. ఒకసారి స్కూల్లో వేసాం అందరినీ. ఒకసారి స్కూల్లోకి వేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అందరూ కూడా ఏమవుతారు? 10వ తరగతిలోకో లేకపోతే 8వ తరగతిలోకో, అంటే నర్సరీలకి తీసేస్తే అక్కడికి వెళ్తారు లేదా? ఒకేసారి స్కూల్లో వేసాం, 20 సంవత్సరాల తర్వాత వాళ్ళందరిది ఒక చదువు వస్తుంది. అయితే ఈలోగా కొంతమంది ఇంకా 10th అవ్వలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంటర్ అవ్వలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డిగ్రీ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒకేసారి చదివిన వాళ్ళు. ఒకేసారి స్కూల్లో వేసాం అందరినీ. ఇంకా 10th అవ్వలేదంట కొంతమంది, అది ఇంకా కొంతమంది డిగ్రీ అవ్వలేదట, కొంతమంది ఇంటర్ కూడా అవ్వలేదట, కొంతమంది 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. మిగిలిన వాళ్ళు ఎందుకు అవ్వలే అంటే, వాళ్ళు ఫెయిల్ అవుతూ ఒక్కొక్క సంవత్సరం లాస్ అయిపోతున్నారు. మళ్ళా వచ్చే సంవత్సరం అదే చదువుతున్నారు, మళ్ళా వచ్చే సంవత్సరం అదే చదువుతున్నారు. ఇలాగా పాస్ అయ్యేవాడు సంవత్సరం దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవునా? అర్థమైందా? అలాగే భక్తి జీవితంలోనూ నువ్వు వింటున్నటువంటి వాక్యానికి కనెక్ట్ కాకుండా
దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు నీకు నచ్చిన వేలోనే నువ్వు ఉండి నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించుకుంటే దాని అర్థం ఏంటంటే ముందు వాళ్ళందరూ దాటి వెళ్ళిపోతున్నారు. నువ్వు మాత్రం ఇంకా అదే సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు అయినా అదే సంవత్సరం అదే చదువు చదువుతున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవులందరికీ ఏ చదువు కావాలి ఎక్కువ? చేసి నెత్తి మీద చేసి స్వస్థత, అద్భుతం, ఇంక ఈ రెండే, ఇంకా వేరే ధ్యాస ఏమీ లేదు అసలు. మనం ఇప్పుడున్నటువంటి క్రైస్తవ తరము మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ, ఈ ప్రేమ గుణం ఏమొద్దు అసలు, ఏమొద్దు. ఇంకా నువ్వు ఎలాగైనా బ్రతుకు, స్వస్థత కావాలంటే, నువ్వు ఎలాగైనా బ్రతుకు, అద్భుతం జరిగిపోవాలంటే, ఇంకో రెండే మైండ్ సెట్లు. ఇంకా ఆ రెండు దేవుడే చేయాలి. ఆ లోకంలో బోల్డ్ మంది చేసే వాళ్ళు ఉన్నారండి, లేదా ఆ లోకంలో? అందుకే కదా వాళ్ళు అంటున్నారు యేసుప్రభు అద్భుతాలు చేస్తాడంటే. బైబిల్ కూడా చెప్పింది, ఏ మోషే కాలంలో ఫరో సైన్యము, ఫరో దగ్గర ఉన్నటువంటి వారు చేయలేదు అద్భుతాలు? చేశారా లేదా? వాళ్ళు కూడా చేశారు. మోషే కర్ర కింద వేస్తే పాము అయింది, మళ్ళీ వాళ్ళ కల్లా పుల్లయ్యాయా? వాళ్ళు పాములు అయ్యాయి. హల్లెలూయా. బోల్డ్ అద్భుతాలు జరిగాయి ఐగుప్తు దేశంలో. మోషే కొంచెం అవమానం కలిగింది, కానీ దైవ భక్తి ఎప్పటికీ దైవ భక్తే, దుష్టశక్తి ఎప్పటికీ దుష్టశక్తే. అప్పుడు మోషే కర్ర ఏండి ఆ ఐగుప్తుల సకినగాల కర్రలన్నీ మృంగి వేసేసే మాట. హల్లెలూయా. ఈ లోక మతముల కర్రలన్నీ మృంగివేయబడెను, ఈ లోక మతముల కర్రలన్నీ మృంగివేయబడెను. దైవ శక్తిని చాటింప ఒక సైన్యమై నిలుచును, దైవ శక్తిని చాటింప ఒక సైన్యమై నిలుచును. హల్లెలూయా 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 హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను, దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఫస్ట్ లైన్ వదిలేసి పాడాను. ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించాను, ఈ లోక మతముల కర్రలన్నీ విరిగివేయబడను. దాని అర్థం ఏంటంటే చూడండి, ఇలాగా ఈ లోకంలో ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాల సారములోనూ నెరవేర్చగలిగినటువంటిది ఎవరంటే క్రీస్తులోనే మాట. హల్లెలూయా. ఈ లోక మతముల కర్రలన్నీ మృంగివేయబడను. అసలైనది అదే. మిగిలిన దాంట్లో అక్కడక్కడ ఛాయ పోలుకులు కొన్ని 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 ఉన్నాయి అంతే. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏ చెట్టు దగ్గరికి వెళ్ళిన అద్భుతాలు జరిగాయి. చెప్పాను కదా ఈ మధ్య ప్రసంగాలలో. రావి చెట్టుకి, వేప చెట్టుకి భారతదేశంలో ఒక తెగ చాలా నిష్ఠగా పూజ చేయించేవారు. అక్కడికి వెళ్ళి ఆ ముడుపులు కడితే పిల్లలు పుట్టేవారు. చాలా నిష్ఠగా పూజించేవారు. ఎన్నో జరిగాయి. అలాగ మహిమలు అంటావా? అనేక రీతిగా జరిగే మహిమలు. యేసు ప్రభులోను మహిమలు జరుగుతున్నాయి, లోకంలోనూ మహిమలు జరుగుతున్నాయి. అదే సారమేది. ఈ లోక మతముల కర్రలన్నీ మృంగివేయబడిన అక్కడ ఎన్ని మహిమలు జరుగుతున్నా కానీ అసలైన సారము ఆయనే, వాక్య సారము ఆయనే. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఈ లోకములోనైనను, లోకములో ఉన్నదాన్నైనా ప్రేమింపకుడి అంటున్నాడు. ప్రేమిస్తే ఏంటంటే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు చెప్పు, నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీ జీవితంలో? కొంతమంది ధనం ప్రేమిస్తారు. నువ్వు మనం చెప్తున్నాను, దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే నువ్వు నష్టపోతావు. 100% నష్టపోతావు. ధనవంతుడి కంటే ధనవంతులా భూమి మీద ఉన్న వాళ్ళు? అసలు బైబిల్లో మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో, దేవుడు కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు పోలిక చెప్పబడిన ఉదాహరణగా చెప్పబడతాయి. కానీ లాజరు ధనవంతుడి కథ ఉపమానం కాదు, అది రియాలిటీ. అది అర్థమవుతుందా మీకు? రియాలిటీ దానిలో పేర్లు ఉంటాయి,
ఉపమానాలకి పేర్లు ఉండవు. అది మీకు అర్థం అవ్వాలి ఎప్పుడు కూడా బైబిల్ చదివే విధానంలో. ఎన్నో ఉపమానాలు చెప్పారు యేసుప్రభు వారు. ఉపమానం లేకుండా ఆయన ఏది చెప్పలేదు, ఏ ప్రసంగం కూడా చేయలేదు ఉపమానం లేకుండా. ఈ ఉపమానాలకు అర్థం ఏంటో పేతురు గారు ఎక్కువగా యేసుప్రభు వారిని అడిగినట్లుగా లేఖనాలు కనబడుతున్నాయి. మిగిలిన వాళ్ళు అదే అంటున్నాను, ఆదివారం ఆరాధనకి సంఘాలకి అందరూ బోల్డ్ మంది వెళ్తారు. కానీ వెళ్ళిన వాళ్ళు అందరిలోనూ వాక్యాన్ని ధ్యానం చేసుకుని దేవుడు మాట్లాడిన దాన్ని పట్టుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ ఉండరు. ఉండకపోతే నువ్వు అలాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా. దేవుని కొరకు మండదు నీ హృదయం, దేవుని కొరకు తెగింపు ఉండదు, ఆసక్తి ఉండదు, భారం ఉండదు, అలాగే ఉంటావు. ఏమి చేయలేవు నువ్వు. ఎందుకంటే చోటు ఇవ్వట్లేదు నువ్వు. దేవునిది ప్రాబ్లం కాదు, నీదే ప్రాబ్లం. అదే ప్రవర్తనతో ఉంటున్నాను ఏంటి, ఇంతకాలం అయిపోతున్నా నేను, అయ్యో ఎందుకు నేను ఇలా బంధింపబడి సాతాను ఈ స్థితిలో ఉంచితే నేను ఎందుకు ఇక్కడ ఉండిపోతున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను, తలలో పెయిన్ చేస్తాం కదా, నన్ను కుక్కేసుకొస్తారు కానీ అని అంటది. అది చిన్న చిన్న బుడుతుంది, అది పారిపోతుంటది అలాగా. కనీసం నిన్ను ఎంతకాలంగానో సాతానుడు బంధం చేశాడే, కానీ తప్పించుకోవాలనే ఉద్దేశం లేదా నీకు? అదే పరిస్థితుల్లో దేవుడి కొరకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏంటి అంటే, దేవుని కొరకు ఏమీ చేయాలంటే బోల్డ్ ధనమే ఉండాలా మనకి చేయాలంటే. ఇప్పుడు ఇంతకాలం ఈ పరిచర్య జరుగుతుంది, ధనంతో జరిగిందా? నీ సేవకుడికి ఒంట్లో రవ్వంత ఓపిక లేదు, ధనము కూడా లేదు. ఏంటి నేను చెప్తున్నాను, అవసరం ఏంటి? నాకు తినడానికి మంచి ఫుడ్ కూడా నేను పట్టించుకోను అసలు. ఎప్పుడో దొరికేది ఫుడ్, మిగిలినటువంటి వాళ్ళ దగ్గరే నేను మంచి ఫుడ్ తినేది. నా దగ్గర ఓన్గా నాకు మంచి ఫుడ్ ఉండదు, నాకు అంత ఇదిగానే. హల్లెలూయా. దాని మీద ధ్యాస కూడా పెట్టను నేను ఎప్పుడు కూడా. నేను మిగిలిన మీ దగ్గరకు వచ్చినప్పుడు అట్లాంటి సమయంలోనే నేను తినే మంచి ఫుడ్ తప్ప నేను స్పెషల్గా మంచి ఫుడ్ అనేది నా దగ్గర ఉండదు ఎప్పుడు కూడా. అయినా దేవుడు ఇంతకాలం ఎలా చెప్పించాడు ఈ పరిచర్యని చెప్పండి. ఎలా జరిగిపోయింది? డబ్బుతో జరగలేదు, మన వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు ధనవంతులు వెనకాల లేరు, బలవంతులు లేరు మన వెనకాల, నడిపించే వాళ్ళు ఎవరు లేరు మన వెనకాల. నలుదిశలు ఆదరించి ఆ షాలేము రాజుగా ఆత్మస్వరూపైన దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. అన్ని ధనముతోనే జరగదు, ధనం అవసరమే పరిచర్యకు. కానీ అంతకంటే ముందు నువ్వు అవసరం దేవునికి. హల్లెలూయా. నువ్వు అవసరం. ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు యెషయా. నువ్వు రావాలి. అప్పుడు దేవా నేను వెళ్తున్నాను కానీ నేను నీ కొరకు ఏం చేయలేకపోతున్నాను, ఏదైనా చేద్దామంటే నా చేతులు ఒట్టిగా ఉన్నాయ్యా, నేను సహకరించలేకపోతున్నాను, చెయ్యాలనిపిస్తుంది చేయలేకపోతున్నాను. ఈ దాహం నీకున్నప్పుడు నేను ప్రార్థన చేసుకోండి, దేవా నువ్వు కారు ఇస్తే దైవజనుడు పెద్దయ్య గారికి ఇస్తాను, ఒకవేళ నువ్వు బండిస్తే దాసబాబు గారికి నేను ఇస్తాను. నేను అడిగేవాడిని, నేర్చేవాడిని, ప్రార్థన చేసేవాడిని. మరి నీకు అంటే నేనే ఓడబడుతున్నాను అడగడానికి, అప్పుడు నేనే ఓడబడుతున్నాను అడగడానికి. ఇలాగా ఉండేదన్నమాట ఆశ. మొదట నువ్వు కావాలి దేవునికి, మిగిలినన్ని పక్కన పెట్టండి ఎవరికి వాళ్ళే. మొదట నువ్వు కావాలి దేవునికి. నువ్వుగా దేవునికి దొరికిన నాడు, నువ్వుగా దేవుని దగ్గరికి వచ్చిన నాడు నీలో జీవజలపు ఓటలు బయలు వెళతాయి మాట. ఎండిన నదులను జీవపు నదులు ఓటగా మార్చేస్తాడు ఆయన నీలో నుండే. హల్లెలూయా. నువ్వే కదలకుండా అక్కడే బంధించబడిపోతే ఎంతకాలం అలాగా? 38 సంవత్సరాలు ఉండిపోయాడట ఆ వ్యక్తి, 38 సంవత్సరాలుగా. అయితే అతనిలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆశ ఉంది. అక్కడ ఉన్నా కానీ నేను అందులోనికి ఎలాగైనా అందరికంటే ముందు ఆ కోనేట్లోకి దేవత వచ్చి కలిపేసరికి నేను ముందు వెళ్ళాలి ఎలాగైనా 1 by 1 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపే కదా రక్షకుడు ఆయన దగ్గరకు వచ్చేసాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు ఎదురు చూడడం లేదు, దేవుడు రావాలి నా దగ్గరికి, నా స్థితి చూడాలి, నా ఆక్రందన ఆయనకి కనబడాలి, వినబడాలి, నా ఉపవాస దీక్ష కనబడాలి, నా నిందల అవమానాలు కనబడాలి. ఉండదా ఈ దాశ? అందుకంటున్నాను, దేనికంటే అంత అలా బ్రతుకుతున్నావు మనం. అది తప్పించుకుంటుంది కదా. దేవుడికి ఏ మాత్రం ఉపయోగపడకుండా, ఏ స్థితిలోనూ నువ్వు దేవుని కృప పొందుకోకుండా ఎక్కడికక్కడ స్ట్రక్ చేసి బంధించేశాడు దుష్టుడు. నన్ను దాని ద్వారా విడుదల పొందడానికి లేదా? వచ్చిన ఫోన్లు ఏంటి లైవ్ కొరకు దేవుడు ఒక్కొక్కరు పూనుకుని ఏదో చేస్తే మొత్తం మీద ఫోన్లు తీసుకుని సోదరుడు మదోటి ఇచ్చాడు. అందుకు ఇంకా రఫ్ అండ్ అప్గా వాడుతూ పోయింది. ఈ మధ్యకాలంలో ఫోన్లు లేవు, మొత్తానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. లైవ్కి అవసరం అని 40,000 అప్ చేసి ఆ ఫోన్ తీసుకున్నాను. దాని మీద దాడి చేస్తున్నాడు. కొత్త ఫోన్, అది సిమ్ కూడా వేయకుండా వాడుతున్నాను. అది లైవ్ అయిన తర్వాత అక్కడ పెట్టేస్తాను అంతే. మళ్ళానే దాన్ని నేను వాడుకోను, అది పక్కన పెట్టేస్తాను అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఈ గొప్ప చెప్పుకోవడానికి, ఏదో మనం పబ్లిక్ అవ్వడానికి కాదు. అమూల్యమైనటువంటి దేవుని మాట అనేకులకి కనబడాలి, అనేకులకి వినబడాలి. కొంతమంది బయట పాస్టర్లు ఫాలో అవుతున్నారు నన్ను. ఏమండి, బయట సంఘాల్లో అనేక మంది ఈ వాక్యాలు విని బలపడుతున్న వాళ్ళు మంది ఉన్నారు.
ఎందుకు అంటే ఫోన్ కనబడుతుండడం వల్ల. ఇక్కడ 10 సంఖ్యలో ఉండొచ్చు ఇక్కడ, కానీ అది ఎంతో మందికి కనబడుతుంది రేపు పొద్దుట. హల్లెలూయా. సో నీకు నువ్వుగా దేవుని కావాలి, అందుకే అడగాలి. ఈ బంధింపబడిపోతున్న స్థితి నుంచి నేను ఎలాగైనా విడుదల పొందాలని ఆశపడాలి. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు చూసుకోవాలి. అండ్ అందుకే అబ్రాహాము దగ్గరకు దేవుడు ఏమన్నాడు, అబ్రాహమా, ఆదికాండం 22లో చూడొద్దులే, అవన్నీ మళ్ళీ చూస్తే మనకు సమయం దానికి అయిపోతుంది. మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. ఆదికాండం 22 అధ్యాయంలో అండ్ అబ్రాహామును దేవుడు ఆ దినములు అయిన తర్వాత పరిశోధించి అబ్రాహమా అని పిలిచాడు. చిత్తం ప్రభు అన్నాడు. నీకు ఒక్కడైనా, నీకు అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని. ఎవరినంట? ఒక్కడేనంట కుమారుడు. ఎలాంటి వాడంట అతడు? ఇతడు ప్రేమించు కుమారుడైన ఇస్సాకుని తీసుకుని నేను చెప్పబో ఒక పర్వతము దగ్గర తీసుకెళ్లి బలిచ్చి అన్నాడు. 3 రోజులు ఇచ్చాడు ప్రయాణం. మళ్ళా ఆ 3 రోజుల ప్రయాణం అంతా చేసి అక్కడ బలి ఇమ్మన్నాడు. కోరేవాడు ఎక్కడే కోరచ్చు కదా, వెంటనే మనసు మారిపోతుంది, మళ్ళీ వీళ్ళు మాటలు మారిపోతాయి అని ఇక్కడ అడిగచ్చు కదా దేవుడు. అందుకంటున్నా, నువ్వు గడుకో, మనసు మారిపోయేది నువ్వు వద్దు దేవుడికి. ఎందుకు? దేవుడు కూడా ఆశ ఉంటుందండి. మనం చెప్పినాం, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మరి నువ్వు మాత్రం రోజుకోలాగా, పూటకోలాగా, గంటకోలాగా, నిమిషానికోలాగా నువ్వు ఉంటే నువ్వు కావాలి ఆయనకి? అవసరం లేదు ఆయనకి. అందుకంటున్నాను, ఇది కడవరి దినం, ఇది అంధకార గడియలు. దేవుని సంఘాన్ని ఏంటి, రాహు ఏదో కేతు వచ్చి సందుని మింగేస్తుందంటారు కదా, దాని అర్థం ఏంటి చెప్తున్నా, నాకు తెలియదు, పిఠాధిపతులకు కూడా తెలియదు, చెప్తున్నాను నేను, వినండి. ఎప్పుడు మీకు చెప్పలేదు అది. చంద్రుని మింగేసి ఈ రాహు కేతువులు వచ్చి మింగేసి అని చెప్తారు కదా, దాని అర్థం ఏంటంటే క్రీస్తు రాకడక ముందు అంధకార గడియ. నేను 100 రోజులు ఉపవాస ప్రార్థనలో ఇంచుమించు గంటకు పైగా ఒక ప్రసంగం చేశాను, అంధకార గడి అని. మీరు ఎత్తుకోండి, నెట్లో లేదా యూట్యూబ్లో ఎత్తుకోండి, టైటిల్తోనే కనబడతాయి. అందుకే పేర్లు ఇవన్నీ కూడా నేను ఎత్తుకుంటాను. మళ్ళీ ప్రసంగాలకి ఈ పేరుతో ప్రసంగులు అక్కడ ఏముందని మళ్ళీ వెతుకుని చెప్తాను, నేను వెళ్తాను. హల్లెలూయా. అంధకార గడియ అంటే వెలుగు కనబడకుండా చీకటి కమ్మేస్తుంది మాట. మరి దేవుడు ఏమైపోయాడంటే, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. ఈ చీకటిని పెంచుకుని మబ్బులను ఎదిరించి ఉదయించే సూర్యుడిలాగా ఈ బంధకాలు సంసోను పిలిస్తూ వస్తున్నారు నీ మీద కంటే. అవునా అని అనలేదు కదా, పెంచుకున్నట్లుగా. అది గొప్ప పాఠమే. దెలీలా, సంసోను ఏకా చెత్త కాదు మాట్లాడేది. సంసోను బంధించిన బంధకాల నుండి పెంచుకుని వచ్చాడు వాడు బయటికి. అలాగా నువ్వంతా ఎంతకాలం ఉంటే అలా ఉంటావు? బంధించేశాడు అని ఎంతకాలం బంధించుకుంటావు నువ్వు? హల్లెలూయా. వాడు ఎప్పుడో బంధించాడు, నువ్వే బంధింపబడిపోయి ఉన్నావు. అలాగా వాడు అనుకుంటాడు, ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను ఇన్ని సంవత్సరాల క్రితం నేను బంధించాను, ఇప్పుడు దాకా ఎలా ఉన్నా నువ్వు అంటాడు. సాతానుడు నవ్వుకుంటాడు, ఇంత తిక్కలోలా ఉన్నారేట్రా మీరు, ఇన్ని వాక్యాలు విని అంటాడు సాతానుడు. నేను ఎంతకాలం అంటే ఏదో అవకాశం దొరికిందని అప్పుడు నేను బంధించాను మిమ్మల్ని, ఇంకా మీరు ఎలా ఉన్నారా? ఆశ్చర్యపోతాడు సాతానుడు కూడా. అంటే అంత తిక్కలో మనము యేసు రక్తంలో కడగబడిన వాళ్ళం కాదు. అందుకనే దేవుడు అంత గొప్పడు చెప్పిన, భక్తికి చదువుతో సంబంధం పెట్టలేదు ఆయన, ధనంతో సంబంధం పెట్టలేదు ఆయన, బలముతో సంబంధం పెట్టలేదు, బ్యాక్గ్రౌండ్తో సంబంధం పెట్టలేదు. ఒకవేళ అలా పెట్టుంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్పండి, ఏ చదువులు ఉన్నాయి, ఏ బలం ఉంది, ఏ ధనం ఉంది అంటే అప్పుడు మనం భక్తి చేయడానికి మనకు అర్హత ఉండేది కాదు. చూసారు ఎంత గొప్ప దేవుడు నిజంగానే. అందుకంటున్నాను, ఆయన ప్రేమ పడుకొనివ్వట్లేదు, ఆయన ప్రేమ ఉండిపోనివ్వట్లేదు మాట. ఎందుకంటే ఇది రాకడ సమీపిస్తున్న తరలో భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, విచిత్రమైనటువంటి సంగతులు జరుగుతున్నాయి మాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు విడుదల పొందాలి. దేవుడు ఎంతో ప్రేమించాడు, కానీ లోకాన్ని ప్రేమించాడంటే అర్థం ఏంటంటే లోకములో బంధకాల చేత పీడింపబడుతూ నశించిపోతూ నిత్య నాశనానికి వెళ్ళే స్థితిలో ఉన్న నిన్ను నన్ను చూసి ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి నీ కొరకు అండి ఈ లోకానికి మొత్తానికి ఏం చేసుకొని నా కొడుకుని మీకు వదిలేస్తున్నాను అని ఇంత వదిలేశాడు తండ్రి తన కుమారుణ్ణి. గడ్డం పెరిగి ముఖం మీద ఉమ్మేసి పెడుగుద్దులు గుడ్డి రకరకాలుగా హింసించి సిలువ వేయకముందే యేసయ్యని ఎంత హింసించింది. వ్యభిచారం వల్ల పుట్టావన్నారు యోహాను సువార్త 5లో. అండి దయ్యాలకి అధిపతి అన్నారు. ఎన్ని దూషణ, ఎన్ని అవమాన మాటల్లో. సిలువే కాదు, యేసుప్రభు అన్న మాటలు అన్ని మాటలు కాదు, అసలు ఎన్ని భయంకరమైనటువంటి దూషణ మాట్లాడారు ఆయన్ని. చివరికి బాహాటంగా సిలువేసినప్పుడు కూడా నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించండి, దొంగోడు కూడా మాట్లాడుతున్నాడు చూడు. దొంగోడు కూడా నీతులు చెప్తున్నాడు యేసయ్యకి. ఏంటంటే అంత దిగజారిపోయాడా దేవుడు? దొంగోడితో నీతులు చెప్పుకున్నంత దిగజారిపోయాడా? అవును, నేను ఒక మాట చెప్తున్నాను,
నిన్ను నన్ను ప్రేమించినందుకు నిజం చెప్తున్నాను, ఆయన ఎంతకన్నా దిగజారిపోతాడండి. నా ప్రేమ కూడా చాలా మంది అలాగనుకుంటారు, దిగజారిపోయిన ప్రేమ. దొరకదానికి మళ్ళీ ఎక్కడన్నా ఇన్ని సంఘాలు తిరగండి, దొరకదు అసలని. ఎందుకంటే యేసయ్య ఏ ప్రేమ అయితే దొరికిందో నాకు, వాళ్ళు స్త్రీలైనా, వాళ్ళు పురుషులైనా, వాళ్ళు చిన్నోళ్ళైనా, వాళ్ళు పెద్దోళ్ళైనా, ఆ ప్రేమతోనే వాళ్ళతో ఉన్నాను నేను ఎక్కడున్నా సరే. అది చేతకాని ప్రేమ అనుకున్నారు మాట. ఆ ప్రేమ ఓడిపోనివ్వద్దు. ఓడిపోయిన వారిగా చేస్తుంది కానీ ఓడిపోనివ్వద్దు. ఆ ప్రేమ చేతకాని వారిగా చేస్తుంది కానీ చేతకాని వారు కాదు. తెలిసిపోతుంది అందరికీనే. హల్లెలూయా. ఎలాంటి వ్యక్తికి దూరం అయిపోయామో, ఎలాంటి వ్యక్తిని వదులుకున్నామో, ఎలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నామో అందరికీ తెలుసు. అహమంటే వస్తుంది అంతే కొంతమందికి ఒప్పుకోవడానికి. హల్లెలూయా. దిగజారిపోతున్నాడు అండి యేసయ్య. ఒక మాట చెప్పు, నీ తల్లో నీ తండ్రి నీ కోసం అందరి దగ్గర దిగజారిపోతుంటే హ్యాపీగా బ్రతుకుతావు? నువ్వు ఎంజాయ్ చేస్తావా? నచ్చినట్లుగా బ్రతుకుతావా? నీ ప్రేమించి నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నీకోసమే అందరి దగ్గర బాగా దిగజారిపోతుంటే ఏంటి, హ్యాపీగా ఉంటావా? నువ్వు సంతోషంగా ఉంటావా? మరి యేసయ్య ఇంత దిగజారిపోతున్నాడే, తట్టుకోలేకపోతున్నా హృదయం. ఎంత దిగజారిపోతున్నాడు ఆయన. ఎంతకాలం అలా దిగజారి చేస్తాం మనం? చాలు. ఈ రక్షణ మనకి ఇవ్వడానికి ఈ లోకంలో దిగజారిపోయాడు 33.5 సంవత్సరాలు ఆయన. ఇంకా దిగజారిపోవాలా దేవుడు? ఏంటి, దిగజారిపోయాడు. మొదటిసారి మరీ కడుపున వచ్చి పుట్టుక ద్వారా దిగజారిపోయాడు, మరణం ద్వారా దిగజారిపోయాడు. చివరికి తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు దిగజారేవాడిగా ఎలా చేస్తావు? నువ్వు దిగజారేవాడిగా కాదని నువ్వు దిగజారిపోని భక్తి చేయాలి. నువ్వు నశించిపోయే భక్తి చేయకూడదు. ఏ ఒక్కరు నశింపగా నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ చివరి ఆదివార ప్రసంగం నీకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఇంటికి వెళ్ళి పస్తులు ఉంటావో, కన్నీరు కాస్తావు, రూమ్లోకి వెళ్ళి తలుపులెట్టుకుని ఏడుస్తావు, ఏం చేస్తావో చెయ్యి. కానీ నీ జీవితంలో ఎంతకాలం క్రైస్తవ జీవితంలో దేవునికి నువ్వు ప్రేమించలేని ప్రేమ ఈ రోజు నువ్వు ఇవ్వడానికి తీర్మానం చేసుకోవాలి నువ్వు. లేకపోతే ఇలాగే నువ్వు కొత్త సంవత్సరాలు వెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. దేవుడు ఉండడం నీతో, నువ్వు ఉంటావంతే. కొత్త సంవత్సరంలో నువ్వు వెళ్తావంతే, నీతో ఆయన రావడం. హైదరాబాద్లో ఉంటున్న నాతో దేవుడు చెప్పాడు ఏంటంటే, వాక్యం చూపించి మరి మాట్లాడాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఫోన్ మాట్లాడుతుంటే అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలిసేది కదా మనకి. అలాగా ఆయన స్వరము ఆ ప్రార్థనా గదిలో నేను క్లియర్గా వింటే చూపించాడు. నేను బలహీన, నాకు మాట్లాడడం రాదు కదంటే, నేనే చెప్తున్నాను, నేను నీతో వస్తాను ఎల్లు అని చెప్పాడు ఆయన. అప్పుడు అక్కడి నుంచి వచ్చేయడానికి ఇష్టపడ్డా. ఇంచుమించు 30,000 40,000 పైచీలుగా మా ఫ్యామిలీ అందరికి వచ్చేది అప్పుడు చక్కగానే. ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టలు లేవు, మాకు మంచి భోజనం లేదు, డ్యూటీలు లేవు, అమ్మకానికి భయంకరమైన పరిస్థితులు. ఇంకా అందరి చేత మళ్ళీ తిట్లు, అవమానాలు మళ్ళీ కామనే. ఇంకా ఈ పరిస్థితి చూసి మా అమ్మ మా అన్నని తిట్టడం మొదలెట్టేది. అనవసరంగా తీసుకొచ్చా, మీ వాళ్ళే అంటూ మొదలెట్టేది. హల్లెలూయా. మేము మా దగ్గర డబ్బు సంపాదించలేదేమో కానీ గొప్ప దేవుని ప్రేమ బోర్డు సంపాదించామాట. టన్నుల కొద్ది ప్రేమ సంపాదించాం. ఆ ప్రేమని ప్రకటిస్తున్నాం అందరికీ. స్వార్థము లేని ప్రేమ, అసూయ లేని ప్రేమ, హల్లెలూయా, కక్ష లేని ప్రేమ గెలిపించడానికి ఆ ప్రేమను పంచుతున్నాం అన్నమాట. చెప్పండి, దిగజారిపోయాడు ఆయన. ఇంకా దిగజార్చేద్దామా మన ప్రవక్తలతో? మనకి ఎలా ఉంటుందంటే, ఎవరు మనల్ని చిన్న మాట అనకూడదు, చాలా ఈగో హర్ట్ అయిపోతుంది అన్నమాట. కానీ మన బ్రతుకు ద్వారా సాతానుడు నవ్వుతూ ఉన్నాడు, హేళన చేస్తున్నాడు. కానీ ఆడ హేళన పట్టించుకోవట్లేదు. మనల్ని మాత్రం ఎవరైనా చిన్న మాట అంటే దాని కొరకే ఆరాటం, దాని కొరకే బాధ. ఏంటి, దీనికోసం ఆలోచిస్తాను. కనుక లోకాన్ని ప్రేమించొద్దు. ఎందుకు చెప్పాడంటే, లోకాన్ని ప్రేమిస్తే నీలో తండ్రి ప్రేమ నీలో ఉండదు. తండ్రే పంపించాడు కుమారుణ్ణి. హల్లెలూయా. తండ్రే పంపించాడు. కానీ ఆయన మొత్తానికి ఇండైరెక్ట్ గా ఉన్నాడు, ఆయన కనబడాడు. ఆ తండ్రిని కూడా కుమారుడే బయలుపరిస్తే కానీ తండ్రి ఎవరికి తెలియదు. హల్లెలూయా. విచిత్రం మాట. రాకడ కోసం అన్నాడు, తండ్రికి తప్ప కుమారుడికైనా తెలియదు అని చెప్పాడు దేవుడి చిత్రంగానే. కానీ కుమారుడు ఏమన్నాడు తండ్రి కోసం అంటే, తండ్రి బయలుపరిస్తేనే గాని, కుమారుడు తండ్రిని బయలుపరిస్తే గాని తండ్రి ఎవ్వరికి తెలియదు. ఈ త్రిత్వాన్ని ఇప్పటికీ కూడా అర్థం కాక, ఒక్క పాస్టర్ గారు సరిగ్గా త్రిత్వం కోసం ఇప్పుడు కూడా అర్థం కాదు వీళ్ళకి. వాళ్ళు ప్రసంగాలు చూస్తుంటే అప్పుడప్పుడని త్రిత్వం కోసం చెప్పడానికి ఏదో ట్రై చేస్తారు వాళ్ళు. దిక్కు లేదు, వేరే ఆప్షన్ లేదు. ఓఫిరి గారి గ్రంథాన్ని వాళ్ళు చదవాల్సిందే, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు ఇప్పటికీ కూడా. త్రిత్వం కోసం ప్రతి పాస్ని పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి కరెక్ట్గా. దేవుడు ముగ్గురా ఒకడా, దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే, ఇంకా ఒక్కొక్కడు నేను చెప్తున్న అవసరం బట్టి తోక కోసం మేకలే. ఇంకా రాదే, ఇంకా తప్పదు, ఇంకా అక్కడికి రావాల్సింది. అందుకంటే నన్ను భూమి మీద ఒక దైవజనుడు ఉన్నాడు, లోకాన్ని డబ్బుని ప్రేమింపుని ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తే అవమానాలు పాలైపోతావు, నిందలు పాలైపోతావు, పరువు పోగొట్టేసుకుంటావు అని తెలిసినా కూడా
దాన్నే నేను ప్రేమిస్తాను, అన్ని పోగొట్టుకుంటాను అన్న దైవజనుడు ఉన్నాడు, నిక్కర్స కలిగిన దైవజనుడు. ధన్యులు వెండి కనీసం చెప్తున్నాను, అలాంటి దైవజనుడు స్థాపించినటువంటి సంఘంలో ఉండడం ధన్యం. మరి దేవుని ఒక వాక్యం ఉండద్దా? అదే సరిపోతుందా మనకి? హల్లెలూయా. ఒకడు అంటాడు, ఫలానా చోటికి వెళ్తే పాపం పోతుందట. ఏంటి? ఫలానా చోటికి. ఒకడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తానంట పాపం పోతుందంట, ఆ ఊరు వెళ్తాను. అవునా? బైబిల్లో చెప్పిందా? నేను పాపిని గ్రహించి ఆ పాపం నుండి విడుదల పొందడానికి కారణం ఎవరో ఆయన తెలుసుకున్నప్పుడు పోతుంది పాపం. అందుకని ఇసుకేస్తే రాని జనాల దగ్గరికి వెళ్ళి ఏంటి ఏదో బూడిద ఒంటి మీదకి రాసుకున్న జనాల దగ్గరికి వెళ్ళి ఏదో చేసుకుంటూ పాపం పోతుందా? ఎవడరా చెప్పింది? హల్లెలూయా. అందుకంటున్నాను, విమర్శించడానికి మొదలెడితే క్రైస్తవుడి కంటే ఎవరికి వచ్చేయండి విమర్శించడం? ప్రేమ ప్రేమ ఈ ప్రేమ అడ్డు వస్తుంది గనక తగ్గించుకుని మాట్లాడుతుంటమాట. విమర్శించడానికి మొదలు పెడితే ఏండి మొత్తం అంత చెట్ట అంతా కదిలిపోతుంది మొత్తం. అసలు ఏ పేరు చెప్పినా మొత్తం అందులో అంతా విమర్శ వచ్చేస్తుంది బయటికి. క్రీస్తుని బైబిల్ని ఒక్కరిని దూషించగలరేమో వీళ్ళు, మొత్తం తల పైకి ఎత్తలేకుండా దూషించేయగలమాట. కానీ ప్రభు అది చెప్పలేదు, ప్రేమించమని చెప్పాడు. దూషణకు ప్రతిదూషణ కాదని చెప్పాడు. అది మాట. కాబట్టి తండ్రి ప్రేమ మనలో ఉండకపోతే తండ్రి పంపించిన కుమారుడు ద్వారా నువ్వు ఎలాగ రక్షింపబడతావు? రక్షణ పొందాం, బాప్టిజం పొందాం. ఏంటి? ఒక ఐడెంటిఫై వచ్చింది, ఒక అడ్రస్ వచ్చింది, నిత్య జీవానికి ఒక లైసెన్స్ వచ్చింది మనకి. హల్లెలూయా. కానీ అక్కడ చేర్చుకోవాలంటే ఈ కుమారుని నువ్వు ప్రేమించాలి. ఈ కుమారుని దేవుడు ఎందుకు పంపించాడు? ఆ ప్రేమ నీలో ఉండాలి. ఇది నీలో లేకపోతే తండ్రి ప్రేమ ఉండదు. అందుకే ఒకసారి ఆలోచించు. చాలా విషయాలు ఉన్నాయి అవలేలుగా ఆ ప్రేమ కోసం. ఏంటి? కనీసం తక్కువలో తక్కువ 3 గంటల సేపు ఇలాగా సింపుల్గా చెప్తే అవలేలుగా 3 గంటలు అయిపోతుంది. కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా బోల్డ్ సమయం అయిపోయింది. హల్లెలూయా. ఏంటంటే చివరి ఆదివారం సంవత్సరాలు ఎలాగైనా సరే 2 సందేశాలు నేను ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తాను. హల్లెలూయా. కాకపోతే ఒక్కొక్క చోట కొంచెం అరగంట లేట్ అయినా, లాస్ట్లో యానం ఆలస్యం అయిపోయినా పర్వాలేదు, కానీ కొంచెం ఇవ్వాల్సినటువంటి కొద్దిగా అయినా సరే మాట్లాడాలి. లోకాన్ని నువ్వు ప్రేమిస్తే, లోక స్నేహాన్ని నువ్వు ప్రేమిస్తే, లోక అందాలను నువ్వు ప్రేమిస్తే, లోకల ధనాన్ని ప్రేమిస్తే, లోక ఇష్టాన్ని నువ్వు ప్రేమించుకుంటే తండ్రి ప్రేమ నీలో ఉండదు. తండ్రి ప్రేమ ఎప్పుడైతే నీలో ఉండదో దాని అర్థం ఏంటంటే నువ్వు నశించే స్థలానికి వెళ్ళిపోతున్నావు అని అర్థం. పరలోక రాజ్యానికి రారు. బోల్డ్ మంది క్రైస్తవులు రారు. ఇంత గొప్ప రక్తం చిందించి ప్రాణం పెట్టి నీకు ఇంత భాగ్యాన్ని ఇస్తే నువ్వు అది గుర్తించకుండా, ఆ ప్రేమకు లోబడకుండా, ఆ ప్రేమను తీసుకోకుండా నీకు నచ్చిన వేళ నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎలాగొస్తావు అక్కడికి? రానివ్వరు అసలు అని. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, 35 మార్కులు రాలేదు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అక్కడ మాస్టర్ కదా రానివ్వకపోవడం, నీకు వచ్చిన మార్కులు రానివ్వంతే ఇంకో క్లాసులకి. అవునా కదా? అవుతుందా? అలాగా దేవుడు రానియకపోవడం కాదు, దేవుడు అందరినీ రమ్మని చెప్పాడు. కొంతమంది ఈయన వద్దు మేము ఇంకోలాగా వెళ్ళిపోదాం అనుకున్నారు. సరే మరి వెళ్ళండి, ఎలాగ వెళ్తారని చూసుకుంటే వాళ్ళు అనుకున్న చోట ఎక్కడ కూడా డోర్లు ఓపెన్ లేవు. క్రైస్తువులకి అర్థమైంది ఈ మార్గం ద్వారా నేను వెళ్తామనుకుంటే మనం అక్కడికి వెళ్ళేసరికి మీ దగ్గర ఉండాలి కదా తీసుకుని వెళ్ళడానికి. 10 మంది కన్యకులు వచ్చారంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఉపమానం, అక్కడ ఉపమానం పేర్లు లేవు, అక్కడ ఉన్నాయా పేర్లు? లాజరు ధనవంతుల కథలో పేర్లు ఉన్నాయంటే రియాలిటీ. అది రియాలిటీ మాట. రియాలిటీలో పేర్లు ఉంటాయి. మీరు బైబిల్ అంతట్లో ఎక్కడ చూసినా రియాలిటీకి పేర్లు ఉంటాయి. దేవుడు చెప్పినటువంటి ఆ ఉపమానాల దాంట్లోకి పేర్లు ఉండవు. ఫలానా రాజు, ఫలానా న్యాయాధిపతి, ఫలానా అధికారి ఇలా ఉంటది, కానీ పేర్లు ఉండవు మాట. హల్లెలూయా. 10 మంది కన్యకలట. వారు ఆ కన్యత్వము కలిగి ఉండడానికి కొరకు వాళ్ళు ఎంత నిష్ట కలిగి ఉన్నారు, ఎంత శ్రద్ధగా కాపాడుకున్నారు వారి జీవితాలని. అలాంటిది వారు ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు మిగలబడ్డారు వాళ్ళు? బుద్ధి లేని కన్యకులని దేవుడు మొదట అన్నాడా? మొదట 10 మంది కన్యకులు అని చెప్పబడింది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. చివరిలోకి వచ్చేసరికి బుద్ధి లేని కన్యకులని చెప్పాడు. ఎందుకు? సేమ్ ఈ లా ప్రకారముగా రక్షణ పొందిన వారు, నన్ను బాప్తిజం పొందినవాడు రక్షణ పొందినని మార్కు 16 ప్రకారంగా బుద్ధి గల కన్యకులు గాని క్రైస్తవ జీవిత యాత్ర మొదలెట్టారు. అందరూను బుద్ధిగల కన్యకలుగానే మొదలెట్టారు. కానీ ముగింపు వచ్చేసరికి కొంతమంది పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ బుద్ధి లేని కన్యకలు అయిపోతారట. అదే ఉపమానం. ఎందుకంటే రాకడికి సాదృశ్యం అది. బుద్ధి లేని కన్యకలు అయిపోతారు. ఎందుకు అయిపోయారు వాళ్ళు?
నిద్రమత్తులుగా ఉన్నారు. నిద్రలో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అందుకంటున్నాను, నువ్వు ఆత్మీయ మేలుకో నీకు లేకపోతే ఏం జరుగుతుందో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత నష్టపోయావో, రక్షణ పొందిన నీవు ఏ స్థాయిలో నీవు ఉండాలో అది నీకు తెలుసుకోకుండా సంవత్సరాలు గతిస్తున్నా ఇంకా నువ్వు అలాగే ఉన్నావంటే అర్థం ఏంటంటే, అవివేకంతో, నిద్రమత్తుతో, బుద్ధి లేని స్త్రీగా, బుద్ధి లేని కన్యకగా నువ్వు ఉండిపోయావు. కాబట్టి పెళ్లి కుమారుడు డోర్లు ఓపెన్ కాలేదు. హల్లెలూయా. దివిటీలు లేవు, నూనె లేదు, సిద్ధపాటు లేదు వాళ్ళకి. వచ్చేవాళ్ళంటే యేసయ్య అలాగే వీళ్ళ దగ్గరికి, ఒక పాస్టర్ గారు అలాగే అన్నాడు, దేవుడు త్వరగొచ్చేస్తే బాగా వెళ్ళిపోవడానికి అన్నాడు. నేను అన్నాను, వెళ్ళిపోయి ఏం చేస్తావు అక్కడ అన్నాను. ఏం చేస్తావు వెళ్ళిపోయి? ఏం చేస్తాం అక్కడ, నిత్య విశ్రాంతి, నెమ్మది అదే అంటాడు. అంత సీన్ లేదు నీకు అన్నాను. అంటే ఇక్కడ మరి ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఇంత భాగ్యం దేవుడు ఇచ్చాడు కదా, మరి దాని కొరకు నువ్వు ఏం చేసావని అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది మా పాస్టర్ గారు ఇంకా ఆపేటి భయం వేసేస్తున్నా అన్నాడు. హల్లెలూయా. ఈజీ కాదు పరలోకం వెళ్ళడం. ఇంకో దేశానికి, ఇంకో ఊరికి వెళ్ళడం అంత ఈజీనా? చాలా కష్టపడాలి కదా. అంటే నువ్వు ఇప్పుడు తిరుపతి ఇలాగా కొన్ని ఊర్లకి వెళ్ళేవాళ్ళం. 4 సంవత్సరాలకు ఒకసారి మేము వెళ్ళేవాళ్ళం ఇలాగా. నాకు మొక్కు చిన్నప్పటి నుంచి. అంతకుముందే నేను పేసేని, నా మెల్లడిపోయిన చిన్నప్పుడు. మీలో చాలా మందికి తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా నా జీవితం భయంకరమైన జీవితమే. మీకులాగా మెల్ల లేవు నాకు నిటారుగా. చిన్నప్పుడు పైకి చూసేవాడిని కాదు, ఇది కిందకి ఆనుకుని ఉండేది. అమ్మ నీకేమన్నా తెలుసా అత్తమ్మా? ఇంకా పెద్దవాళ్ళు, పిన్ని నీకు తెలుసా? నీకు కూడా తెలియదేమో. హల్లెలూయా. చాలా మందికి తెలియదు. అప్పుడు మా అమ్మమ్మ మొక్కుకుంటే ఆయనకి అప్పుడు వచ్చినాయి మాట. సమయాలు లాగా తెల్లంగి వేసినట్టుగా మా అమ్మమ్మ తెల్లంగి కుట్టించి తీసుకెళ్ళి అన్ని చేపించేది. హల్లెలూయా. 4 సంవత్సరాలకు ఒకసారిలో ఇంచుమించు 14-15 రోజుల యాత్ర. ఈ 14 రోజులు 15 ఏళ్ళు, ఆ రోజుల్లో కింద కొట్టు మా నాన్నగారు వెళ్తే బోల్ డబ్బు వచ్చేది ఆ రోజుల్లో. దర్శనం అయ్యి అంటారు కదా, కింద కొట్టుకి దాన్ని బోల్ డబ్బు వచ్చేది ఆ రోజుల్లో. మరి అన్ని పోగొట్టుకోండి, వచ్చేది ఇన్కమ్ రాదు. ఇప్పుడు 15 రోజులు యాత్రకి వెళ్ళాలి అంటే బోల్ డబ్బులు అక్కడ ఖర్చు అయిపోతాయి, ఇక్కడ వచ్చేది ఉండదు. అంటే ఒక ఊరు వెళ్ళేది కాదు కదా, కొంత నష్టపోయి ఉన్నది కూడా ఇంకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి పరలోక రాజ్యం కొరకు నువ్వేమి నష్టపోవు, అసలు ఏది పోకూడదు. నీకు డ్యూటీ పోకూడదు, ఏట పోకూడదు, అన్నీ వచ్చేవాళ్ళు దేవుడి దగ్గర. ఎలా వచ్చేస్తాయి? నేను చెప్తున్నాను, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. పరలోక రాజ్యం ఎవరు పొందుకుంటారంటే, ఈ భూమి మీద దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకుంటాను నేను అనే మనస్సు కలిగిన వారు పొందుకుంటారు. అది లేదు ఇక్కడ నేను అన్ని పొందుకుంటాను, ఆ తర్వాత దేవుడు కృపమయుడు అన్నారు కదా పాస్టర్ గారు. వాళ్ళు పాటలు రాశారు కదా యేసయ్య గారు కృపమయుడని. కాబట్టి ఏదో కృప పట్టుకుని అలాంటి వెళ్ళిపోతాయంటే కుదరదు. హల్లెలూయా. కొంత సాక్రిఫైస్ కనబడాలి నీలో. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడితో ఆనందించవలసింది పోయి తన కుమారుని భూమి మీదకి అప్పగించేశాడు. ఆ కుమారుని గురించి బైబిల్ చెప్తూ ఇలా చెప్పింది చూడండి. యెషయా గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుంచి కూడా చదివేసేయండి. త్వరగా చదవండి, ముగించుకుందాం. చదవండి మీరు. నేను నీళ్ళు తాగడానికి అత్త మీరు ఆపేద్దరెట్టి. లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు, ఆయన మనుషుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాకాంతుడిగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండను. అతడు తృణీకరింపబడినవాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన విషయములను వహించను. అయినను మొత్తబడినవానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషం బట్టి నలుగొట్టబడును, మన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. చూడండి, అతడి కోసం చెప్పింది. అతడు లేత మొక్కలా పెరిగాడట. అంత ఇదిగా పెరిగినటువంటి ఆయనను ఒక మాట చెప్తున్నాను, ఎంత భయంకరంగా యేసయ్యని భూమి మీద అవమానించని తెలిసే లోకం. ఎంత భయంకరంగా అంటే ఆయనకున్న ఆ నిలువిటంగిని కూడా లాగేశారు. ఎంత భయంకరంగా చెప్పలేము మాట. ఎందుకు ఇదంతా? అదే అంటున్నాను, మన కొరకు ఇంత దిగజారిపోయాడు అంటే తండ్రి చూస్తూ మనందరినీ రక్షించడం కొరకు తన కుమారుని భూలోకి ఎన్ని బాధలు పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే మిమ్మల్ని రక్షించాలని తండ్రి ప్రేమ కుమారుడు ద్వారా ఈ భూమి మీదకి వస్తే
కుమారుడు ఎలా అంటాడు చూడండి, తండ్రి కొరకు ఎన్ని కష్టాలైనా పడిపోతున్నాడు. ఈరోజు వాక్యం కొరకు మనం ఏమీ చేయము. ఇంకా పాస్టర్ గారైనా వాక్యమైనా మనకి నచ్చినట్లుగా ఉండాలంతే, మనం నచ్చినట్లు ఉండం. అంటే ఒక న్యాయ అనేది ఉండాలి మధ్యలో. హల్లెలూయా. ఇంతలాగా తండ్రి త్యాగం చేశాడు కుమారుణ్ణి, కుమారుడు కూడా త్యాగమైపోయాడు తండ్రి కొరకు. మరి ఇంత గొప్ప రక్షణ పొందినందుకు నీ సాక్రిఫైస్ ఏది, నీ త్యాగం ఏది? అమ్మో చిన్నది ఏదైనా పోగొట్టుకుంటే అమ్మో ఇంకేమీ లేదు అసలు. అందుకనే తండ్రి ప్రేమ లేని వాళ్ళు వెళ్ళరు, తండ్రి ప్రేమ లేని వాళ్ళు బుద్ధిహీనులైపోతారు, బుద్ధి లేని కన్నికలు అయిపోతారు. అందుకని ఈ చివరి ఆదివారము సంవత్సరంలోనైనా నీవు ఒక తీర్మానం సమర్పణ చేసుకుని ముందున్న 2 దినాల ఉపవాస ప్రార్థనలో ఏ బంధింపబడిన స్థితిలో దేవుని కొరకు ఏమి చేయలేని స్థితిలో ఏది అడ్డంగా ఉందో దాని నుండి నన్ను విడిపించు ప్రభువా, కొత్త సంవత్సరంలో నేను అలా ఉండకూడదని నువ్వు చాలా తీవ్రతతో వాంఛతో రావాలి దేవుడి సన్నిధికి. లేదా నువ్వు అలాగనే ఉండి అలా ఉంటావా? ఇంకో 20 ఏళ్ళు ఇంకో 30 ఏళ్ళు అయినా సరే నువ్వు ఇలాగనే ఉంటావు, నీ ఆత్మీయత పెరగదు, దేవుడు నిన్ను కోరుకోడు. ఇలాగ ఉండిపోయారు, బంధింపబడిపోయినటువంటి పరిస్థితులు ఉండిపోయారు క్రైస్తవము. హల్లెలూయా. అందుకని నీ హృదయం ఎక్కడుండునో నీ ధనము అక్కడే ఉండునని చెప్పింది బైబిల్. హల్లెలూయా. నీ మనసు ఎక్కడ ఉంటుందో చూసుకోండి. దేవుని దగ్గర ఉన్నా కానీ కొంతమంది మనసు ఎక్కడో ఉంటుంది. ఆశ ఉండదు, ఆతృత ఉండదు, ఆరాటం ఉండాలండి, ఆరాటం ఉండాలి. పెందల కాడ దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, పెందల కాడ లేచి నేను సిద్ధపడి దేవునితో కొంత సమయం గడపాలి అని నేను చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు దేవుని దగ్గరికి ప్రార్థన, ఇక్కడికి చర్చిలోకి రాకమునుపు నువ్వు ఇంట్లోనే కొంత పెనుగులాడాలి, నువ్వు కొంత పెనుగులాడాలండి. ఊరికి అలా లేచి వచ్చేయడం కాదు అండి. మన పనులు ముందు అన్ని, మన ఇంట్లో పనులు అన్నీ అయిపోలన్నమాట. కనీసం ఈ రోజు ఆదివారం ప్రార్థన ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళాలి నేను అని కొంత సమయం మొదట ఆయనతో మాట్లాడి గడిపి, ప్రభువా నన్ను ఎలాగైనా దర్శించయ్యా, నేను ఇప్పుడు ఎలాగెళ్తున్నానో అలాగే నేను తిరిగి వచ్చేయకుండా ఈ ఆరాటం ఉండాలండి నీకు. అది లేకపోతే ఎలాగా ఏండి? ఎప్పుడైనా బాగా అలసిపోయి లగలేకపోతే ఈ హార్ట్ బీట్ చాలా ఎక్కువ కొట్టేసుకుంటారు. టెన్షన్. హల్లెలూయా. చాలా టెన్షన్. నేను ఫలానా వాళ్ళకి ఫలానా సమయానికి నేను వస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆ సమయానికి రీచ్ అవుతానో లేదో చూసుకుంటాను. చాలా టెన్షన్ పడతాను అనమాట. హల్లెలూయా. మిగిలిన పాస్టర్లు అందరూ కూడా టైం విషయంలో పక్క మెచ్చుకుంటారు నన్ను. ఎందుకంటే ఖచ్చితంగా ఆ టైం షెడ్యూల్ అని, మనకు టైం షెడ్యూలే ఉండదు, ఏముండదు అసలు, అంత మన ఇష్టం అంట, ఏముండదు అసలు ఏంటి. ఏకాంతంగా గడపడానికి నువ్వు పూనుకోవాలి, ప్రయాసపడాలి. భక్తి చేయడానికి ఈరోజు నేను చెప్తున్నాను, నీకు అనుకూలంగా ఉండదు అసలు అని. హల్లెలూయా. భక్తి చేయడానికి ఇప్పుడున్నటువంటి దినాలు ఏమీ కూడా ఎవరికి అనుకూలత కాదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, బైబిల్ చదువుకుందాం అనుకున్నా, ఇంకొక పని ఒంట్లో సహకరించకపోవడం, లేకపోతే చుట్టాలు రావడం, ఎన్ని రకాలుగా వచ్చినవి సరే దేవునితో గడపడానికి, నీ భక్తి చేయడానికి నువ్వు ఎత్తుక్కోవాలి. ఏ మూలను ఎత్తుక్కోవాలి మాట నువ్వు. హల్లెలూయా. కొంతమంది స్నానానికి వెళ్తే గంట, బట్టల దగ్గర 2 గంటలు, చీపురు కట్ట కోసం ఎత్తుకోవడం గంట, ఇంకా ఏ చాలు. కానీ దేవునితో గంట ఉండదు, అన్ని గంటలే. అలాగే దీన్ని కేటాయించాలి. ఎంతమంది ఉండే వచ్చేస్తాను, చిన్న పని చేసుకుని వచ్చేస్తాను, రూమ్లోకి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుని వచ్చేస్తానని వాళ్ళకి టీయో కాఫీ ఏదో పెట్టేసి అలాగా నువ్వు కొంతసేపు ప్రార్థనలోకి వెళ్ళి మాట్లాడుకుని మళ్ళీ వచ్చి ఇలా రకరకాల చేసుకోవాలి. నువ్వు వాళ్ళు బాధపడతారు, వీళ్ళు అందరూ బాధపడతారు. జీవితకాలం నువ్వు బాధపడవలసి వస్తుంది. దేవుడిని బాధ పెట్టే వాళ్ళు ఎవ్వరు కూడా సుఖపడినట్టు చరిత్ర ఉండదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. జీవితకాలంతో నువ్వు బాధపడాలి అక్కడ. అది దేవుడు చూశాడు కాబట్టి ఆ పరిస్థితి నీకు నాకు ఉండకూడదని ఇన్ని బాధలు పడ్డాడు మన కొరకును. అందుకు చెప్తుంది ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందుకు విశ్వసించు ప్రతి వాడును నశింపక. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నేను నశించకూడదని. రక్షణ పొందలేని వాళ్ళని పక్కన పెడదాం ఒక్క నిమిషం. రక్షణ పొంది కూడా నశిస్తామా మనం? చెప్పండి. రక్షణ పొంది కూడా నశించే కేటగిరీలో ఉంటే ఎంత భయంకరమైనది ఇది చెప్పండి. అంటే ఎందుకు నశిస్తున్నావు అంటే ఒక మాట చెప్తున్నాను. అవును, రక్షణ పొందిన తర్వాత మనం ఎదగడానికి వాక్యం అవసరమే కాదా? మరి తీసుకోకపోతే, నశించకపోతే ఏమవుతాం? హల్లెలూయా. మనం ఎదగాలంటే చిన్న ప్రాయం నుండి ఆహారం అన్ని పెంచుకుంటూ, డోస్ పెంచుకుంటూ బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితాల్లోనూ కూడా, భక్తి జీవితంలోనూ కూడా ఇప్పుడు ఒకటే వాక్యం కాదు కదా.
ఎప్పుడు ఒకటే వాక్యం కాదు కదా, నువ్వు వెలగడానికి, ఖండన చేయడానికి, దిద్దడానికి, సరి చేయడానికి, గద్దించడానికి, మొత్తం అన్ని రకాలుగా నీకు తీసుకోవాలి, నువ్వు ఎదగాలి నువ్వు. హల్లెలూయా. చిన్నపిల్లలను కొడతారు, పెద్దలను కొడతారా? తిడతారు మాట. అలా దేవుని యొక్క వాక్యం చేత అన్ని నువ్వు నేర్చుకోవాలి, అడగాలి, బతిమాలుకోవాలి. ఏసై నాకు నేర్పించయా, నాకు నువ్వు ఏది చెప్పినా వదిలేస్తాను, ఏది చేయమంటే చేస్తాను. ఈ ప్రిపరేషన్ ఉండాలి. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా సరే ప్రసంగాలు చేయడానికి మీరు తిప్పలు పడొద్దు. ప్రసంగాలు చేయడానికి మీరు సంకలు నాకవద్దు, అసలు నన్ను ఫాలో అవ్వండి. హల్లెలూయా. దేవుణ్ణి అందరికంటే, అన్నిటికంటే, ఈ భూమి మీద నీకంటే నాకంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే చాలు, ప్రసంగాలు పుట్టుకొస్తాయి అంతే. విరామం లేకుండా రోజు 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 ప్రసంగాలు చేసేది నేనా? ఆశ్చర్యం కలుగుతుంది నాకు. స్వస్థత పొందిన దానికంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా సాధ్యమండి? భయం వేసేసేది. ఈ భాషలు ఎలా, నేను అసలు సేవకు ఎందుకు రానన్నానంటే ఏసై తోటి, ఈ ప్రసంగాలు, ఈ మూలవాక్యం అంటారు, ఈ రిఫరెన్స్ అంటారు, ఎలా గుర్తుంటాయి ఇన్ని వేల వచనాల్లోనూ? అది బాబా మనకొద్దు. ఈజీగా సువార్త పత్రిక, ఏసై నమ్ముకొని గొప్ప దేవుడు అని చెప్పడం ఈజీ. ఈ తీయడం చాలా కష్టం. నాకు వద్దు బాబా అని 6 సంవత్సరాలు దాక్కున్నాను నేను. 6 సంవత్సరాలు సేవ చేయను స్వార్థకుడిగా ఉండిపోతానని వెంటాడి 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 వచ్చాడు ఆయన. ఆశ్చర్యం కలుగుతుంది ఈరోజు. అంతే నేను చెప్తున్నాను. మా ఇంట్లో కూడా అందరూ తెలుసు. దేవుడి కంటే ఇప్పుడు నా భార్యను కూడా ప్రేమించాను నేను, అసలు ఖండించేస్తాను మొత్తాన్ని కట్టుకోండి. హల్లెలూయా. అందుకని ఎన్నో ప్రేమలు వచ్చాయి నా దగ్గరికి. ప్రతి ప్రేమ నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలని. అందుకే ఆ ప్రేమలతో పోరాటం కలిగింది మాట. చివరికి నేను అవమానాలు పాలవచ్చాను కానీ ఆ ప్రేమను మాత్రం వదులుకోలేదు నేను. హల్లెలూయా. వదులుకోను. ఏ ప్రేమనైనా వదులుకోవద్దనుకుంటే పోవడమే. నేనేం చేస్తాను? ఆ ప్రేమను మాత్రం వదులుకోను నేను. అందుకే ఆ ప్రేమకు ఏం కావాలో అది ఇవ్వడమే భక్తి జీవితం. దేవుడు అడిగింది మానేసి ఇంకోటి ఇస్తావా ఏంటి? ఒక అద్భుతంగా దేవుడు చెప్పాడు మత్తయి సువార్తలో. దేవుడు అంట, నువ్వు చేపను అడిగితే ఏమన్నాడు? తేలునిస్తున్నా, పామునిస్తున్నా అన్నాడు. గుడ్డిని అడిగితే తేలునిస్తున్నా అన్నాడు. అంటే నువ్వు అడిగిన దానికంటే కూడా మంచిదే ఇస్తాడంట దేవుడు. అంతేకాని నువ్వు అడిగింది మంచిదైతే చెడ్డదైతే మాత్రం ఆయన ఇవ్వడు. మరి నువ్వు దేవునికి ఏమివ్వాలి ఆయన అడిగింది కాకుండా? చెప్తాను కదా చాలాసార్లు. మరదలు నవ్వుతారు చూడేప్పుడే. హల్లెలూయా. అవి ఇప్పుడు నవ్వేస్తున్నారు ఇద్దరండి. ఒకటి చెట్టు ఎక్కేసాడంట, వేరే ఆవేశం ఏదోటి మొత్తాన్ని మగోండి అని చెప్పేసి. కిందకు చూస్తే బాబు నా వల్ల కాదు దిగడం, ఇప్పుడు ఎలా ఎక్కేసాడంటే అనుకున్నాడంట. హల్లెలూయా. మొక్కుకున్నాడంట దేవునికి. దేవుడా నన్ను జాగ్రత్తగా కిందకి దింపితే పోతినేసి ఎత్తనన్నాడట. అలా జాగ్రత్తగా జారి వచ్చాడట. సగం చూస్తే సగం పైకి సగం కిందకున్నాడట. మళ్ళీ అనుకున్నాడట, చాలా వరకు వచ్చాను కదా, దేవుడా నన్ను కిందకి దిగితే కోడినేసి ఎత్తను అన్నాడట. అలా ఇంకా జారి వచ్చాడట. చివరిలో మా ఇస్తర కనబడుతుంది, కోడి దగ్గరకు వచ్చింది అర్థ. హల్లెలూయా. ఆ తర్వాత మొత్తానికి ఇంకా చూస్తే మొత్తం 90% పైనుంచి కిందకు వచ్చాడని కొంచెం ఉంది. దేవుడా కోడి ఎందుకు అని గుడ్డి చెత్తను అన్నాడట. మొత్తం దిగిపోయాడట. దిగిన తర్వాత అంటాడట, మేకపోతే నువ్వు తీసుకోలేదు, నువ్వు మంచి దేవుడు. కోడిని తీసుకోలేదు, ఇంకా మంచి దేవుడు. అలాంటిది గుడ్డు తీసుకుంటావు నువ్వు, అది కూడా నేను తినేస్తానన్నాడట. హల్లెలూయా. 4-5 సంవత్సరం బట్టి అడుగుతున్నాను, గొలుసుని సిగ్గులేదు ఆవిడకి, అడగడానికి నాకు సిగ్గులేదు. మర్చిపోయాడు కదా ఏంటి, మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి అనుకుంటే. హల్లెలూయా. అమ్మా కొత్త సంవత్సరాన్ని మనం తీర్మానం చేసుకో. ఎలాగ మా అత్తగారు ఎట్టదో ఫిక్స్ అయిపోయాను. హల్లెలూయా. చూసావా తీర్మానం ఏమైపోయిందో? దేవుడు అడిగాడు అతన్ని ఇతనే అనుకున్నాడు. బైబిల్ కూడా ఏం చెప్పింది తెలుసా? దేవుని కొరకు నువ్వు చేసుకున్నటువంటి మొక్కుబడులను చెల్లింపుమని చెప్పింది లేఖనం. బైబిల్ ఖచ్చితంగా చెప్పింది. హల్లెలూయా. క్రైస్తవులు ఏ మొక్కుబడులు చేసుకోవాలో కూడా అర్థం కాలేదు ఇప్పటికీ కూడా. అందుకని ఉపవాస దీక్షలో కొన్ని విలువైన నేను అందుకే ఏం పేర్లు పెడతాంటే అక్కడ క్రైస్తవ సమాజానికి అవసరమైన సందేశాన్ని పెట్టి అప్పుడు పేరు పెడతాను. ఇది ప్రతి ఒక్కరికంటే లోకంలో ఉన్న అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని రిలీజియన్స్ వారికి అవసరమైంది అందులో ఉంటుందని అప్పుడు క్రైస్తవ సమాజానికి అని పెట్టను, అందరికని పెడితే అప్పుడు అందులో క్రైస్తవులకి మిగిలిన వారికి కూడా అవసరం అవుతుందని పెడతాను. క్రైస్తవ సమాజానికి అవసరాన్ని నేను ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో పేరు పెట్టి దాని కింద అసలైన కంటెంట్ పేరు పెడతాను అనమాట. అంటే అది సంఘానికి అవసరం అని అర్థం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడేమో మనం అడిగిన దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. మనం మాత్రం దేవుడు ఒకటి అడిగితే ఒకటి ఇస్తాం. ఏంటి ఒకటి అడిగితే ఒకటి ఇస్తాం మనం దేవుని సన్నిధికి. ఆయన ఏమో నా సన్నిధిలో మీరు కనబడాలి అని అంటే 3 రోజులు ఉపవాస ప్రార్థనలా అయితే ఈ 2 రోజులు పనికి వెళ్ళిపోయి, ఈ 2 రోజులు ఆటకి వెళ్ళిపోయి, లాస్ట్ రోజు అందరు వెళ్ళిపోదామే ఇంట్లోనే
హల్లెలూయా. ఎందుకు దండగా? వద్దు, లాస్ట్ రోజు కూడా మానే. చూసా మన తెలివితేటలో. హల్లెలూయా. ఏంటి నిజంగా చెప్తున్నాను, ఈ 2025లో నేను ఎన్ని ప్రసంగాలు చేశానో నాకే తెలియదు మాట. మొత్తం ఇంతవరకు జరిగినటువంటి సేవ కంటే, ఇంతవరకు జరిగిన ప్రసంగాల కంటే, సంఘంలో ప్రార్థనల కంటే మొత్తం 2025లో జరిగిన ప్రార్థనలో నా క్రైస్తవ జీవితంలో ఇన్ని ప్రార్థన జరగలేదు. ఇంకా అన్ని విస్తారమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? త్వరలో ఈ ప్రార్థనలు ఉండవు కాబట్టి. నువ్వు రావాలన్నా చెప్పేవాడు ఉండడు అక్కడ. ఇప్పుడు సేవకుడు అందుబాటులో ఉన్నాడు, వినడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీకు అందుబాటులో ఉన్నాడు. ఉండనివాడు దేవుడు. అందుకే అన్నాడు పౌలు, ఆ కాలాన్ని బట్టి చూసి ఫిలిప్పీ 2:12 అందుకే అన్నాడు, నేను మీతో లేని ఈ కాలం మందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. కొనసాగించుకోండి, కంటిన్యూ. ఆపుకోకూడదు, ఎక్కడెక్కడ బ్రేక్ అవడానికి వీలు లేదు. హల్లెలూయా. కాబట్టి ఆగిపోతే త్వరలో జరగవు. మొత్తం భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. నువ్వు అంత బ్యాక్గ్రౌండ్ గంట గమనిస్తుంటూ ఉన్నావు. మొత్తం భయంకరమైన నెట్వర్క్ జరుగుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు నశించిపోకూడదు ఈ భయంకరమైన పరిస్థితుల్లో. ఇక ఒక బీజం నీలో నాటకపోతే, ఒక పునాది నీకు లేకపోతే, నీ పునాది పాడైపోయి నువ్వు నశించిపోతావు అని చెప్పి ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాడు ఈ చివరి ఆదివారపు ఆరాధనలో. హల్లెలూయా. ఇంకెప్పుడు పొందుతావు ప్రేమని? ఏంటి, ప్రేమ కోసం మాట్లాడతావు, ప్రేమ కోసం వింటావు. మరి ఆ ప్రేమ నీలో ఉండాలా లేదా? అందుకే చెప్పాడు పౌలు భక్తుడు, 1 కొరింథీ పత్రిక 14:1. ముగించుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలండి. ఏంటంట, అంత ఈజీ కాదు ప్రేమ కలిగి ఉండడం. ప్రయాసపడాలట ప్రేమ కలిగి ఉండడానికి. రక్షణ పొందడానికి ఎలా ప్రయాసపడాలో ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించడానికి నువ్వు ప్రయాసపడాలి. అందుకే ఆదికాండం 22 ఇందాక అబ్రాహాం కోసం చెప్పి వదిలేశాను. ఎందుకంటే, అబ్రాహామా, నీకు ఒక్కడైనా అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని అన్నాడు. దేవునికి తెలుసంట నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో. హల్లెలూయా. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవునికి అన్నీ తెలుసు. అందుకే అన్నాడు దేవుడు, నువ్వు ఇంకొక దాన్ని ప్రేమించి అసలైన ప్రేమను పోగొట్టుకోకూడదు అనేది దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. స్వార్థపడు కాదు దేవుడు. అప్పుడు అబ్రాహాము చిత్తం ప్రభువాన్ని మొదలుపెట్టి సారా గారితో ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే దేవుని ప్రేమకు నేను లోబడినప్పుడు ఎవరు నన్ను ఏమనుకున్నా పర్లేదని తెగించేశాడంతే అబ్రాహాము. భక్తి జీవితంలో తెగింపు లేకపోతే నువ్వు సాగడం సాధ్యం కాదు. అండి, సాతాను ఈజీగా పట్టేసుకుంటాడు నిన్ను. తెగిస్తేనే వాడు పట్టుకోలేడు నిన్ను. హల్లెలూయా. ఏంటో ఒక మాట చెప్తున్నాను అందరికీ, తెగింపు అనే దానికోసం చిన్న ఎగ్జాంపుల్. మామూలుగా ఏదో నడుస్తున్నావు, అలాగా కుక్క తరిగేస్తున్నా నిన్నే. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు పరిగెట్టడం రాదా? కొంతమంది త్వరగా రమ్మంటే అవి ఎవరు రాలేనంటాడు. వెనకాల కుక్కలు లేస్తారు ఈసారి నేను. అవి రాడు అంటే నాకంటే ముందు పరిగెడతారు. అవునే కదా? పరిగెట్టడం రాదు కదా అంటే పరిగెట్టకపోతే అక్కడ దాన్ని దొరికేస్తాం, పట్టేసుకుంటుంది. ఆ తర్వాత అర్థాన్ని కూడా ఉండదు. అర్థమవుతుందా? అలాగే తెగించాలి, పరుగులు తీయాలి. అందరూ ఆపుతారు. అందుకే చెప్తాను కదా, మొత్తం నాకు ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను యథార్థంగా, ఇప్పటికీ కూడా నాకు ప్రార్థన చేసుకోవడానికి స్వేచ్ఛ ఇప్పటికీ కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఇప్పటికీ కూడా లేదు. ఫస్ట్ నుంచి కూడా అంతే. ఇప్పుడైనా కొత్త ఏం కాదు, ఉండదు. ఆ సమయంలోనే నేను నిద్ర మేలుకొని అందరూ పడుకుంటే లెగిసి భోజనం మానేసుకుని ఇలా రకరకాల ప్లాన్లు ప్రయోగాలు చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. మొత్తం ఫోన్లు కుమ్మేస్తారు. అలా మొత్తం ఒకటని కాదు, నేను చెప్తున్నాను, ఒకటని కాదు. మా పాస్టర్ గారు చెప్తాను, నా ఫోన్ కాల్ సెటప్ చేసుకుని ఆన్సర్ ఇచ్చే సగం ఒత్తిడి, సగం భారం కూడా తగ్గుతుంటే ఆమె అందులోకి రాదు. ఆమె భారం ఆమెలో ఉంటుంది. ఇలా ఎవరి బాధలు వాళ్ళు ఉంటారు. ఇలాగే నాకు అన్ని చిక్కులు, అన్ని బాధలు, అన్ని పరిస్థితులు ఉండి కూడా నేను ఆయనతో గడపడానికి, ఆయన స్వరం వినడానికి ప్రయాసపడుతుంటాను. లేకపోతే పక్క ఇంక మూల ఉంటాం అంతే పక్కనే. దీనిలాగా ఇది బాగుంది, చక్కగా అందంగా ఉంది అంతే, అలాగే ఉంటుంది అంతే. దాంట్లో ఒక సువాసన చూస్తే మంచి స్మెల్ వస్తుంది, అబ్బా అని ఉంటుంది. ఏమన్నా ఏముండదు. అలాగే మనం అలాగ ఉండిపోతామంటే. ఫిలిప్పీ 1:18 ప్రకారంగా బ్రతుకు మూలంగా అయినా సావు మూలంగా అయినా సరే 23లో కూడా చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 1లో క్రీస్తు సువాసనగా ఉండుటకు ఆయన అప్పగించుకున్నాడట పౌలు. హల్లెలూయా. చావైతే లాభం అనుకున్నాడు, బ్రతుకుడి క్రీస్తే చావైతే మేలే అనుకున్నాడు. కాబట్టి
ఈ ఫైనల్ ఒక మాట చెప్తాను, ఏం చెప్పినా, ఇక్కడ నుంచి నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఒకసారి చూసుకొని దేవునికి అడ్డొచ్చేటువంటి ప్రేమను నువ్వు తగ్గించుకోవాలి. అది ధనమైనా సరే, అది అన్నమైనా సరే, అది ఆరోగ్యమైనా సరే, ఏదైనా సరే దేవుడి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు నీ జీవితంలో. హల్లెలూయా. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్నైనా పెట్టుకున్నావంటే కష్టం. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అడుగడుగునా దేవునికి దూరం అవుతూ నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం మాట. అందుకని ఎంతో ప్రేమించాడంటే దేవుడు. మరి అంత ప్రేమించిన దేవునికి నువ్వు ఎంత ప్రేమిస్తావు? కానికేసేసుకున్నాను దేవుడికి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఆకాశం నాది, నా సింహాసన భూమి నా పాదపేట అన్నాడు దేవుడు. ఆయనకేసుకునేది ఏంటి అసలు? దేవుణ్ణి కూడా నువ్వు ఎంతగానో ప్రేమించాలట. పౌలు గారు చెప్పారు, ఎఫెసీ పత్రిక చివరి అధ్యాయము చివరి వచనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే వారికి ఏం తెలుదంట? అది కృప. యేసన్నగా చెప్పినటువంటి పాటల్లో కృప ఇది. అంటే ప్రేమించలేని వాళ్ళు కాదు కృప దొరికేది. హల్లెలూయా. అందరికంటే, అన్నిటికంటే, నీకంటే కూడా ఎక్కువగా, నీ పరువు కంటే. చాలా మంది తమ పరువు కంటే ఏది ఎక్కువ కాదన్నమాట, తమ పరువే ఎక్కువ అన్నిటికంటే. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేసరికి అది 0 స్థాయికి వచ్చేవాళ్ళమాట. పరువు కాదు ఇంపార్టెంట్, ఇది దేవుని నామం ఇంపార్టెంట్ అనుకోవాలన్నమాట. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునుగాక. అందుకే మీరు చూడండి, బైబిల్ అంతట్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుణ్ణి అరకొరిగా ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నారో, దావీదులాగా, రూతులాగా, ఎస్తేరులాగా దేవుణ్ణి అధికంగా ప్రేమించినందుకు తమ ఏమైపోయినా పర్వాలేదనుకుని ఉన్న వాళ్ళని దేవుడు ఎంత ఉన్నత స్థాయిలో పెట్టాడో ఒకసారి చూసుకోండి. వాళ్ళు బళ్ళు అయిపోతాయి. ఈ చాలా మంది గర్విస్తున్నారు ఉన్న స్థితి చూసుకొని. అందరినీ నీచంగా చూసి, అందరినీ పనికిరాని వాడిగా చేసేసి ఉన్నదాన్ని బట్టి ఆరాట పడిపోతున్నారు ఒక్కొక్కరు. ఏముండదు. ఎవరు ధన్యులు ఈ భూమి మీద అంటే శాశ్వతమైన ప్రేమతో యేసయ్యను ప్రేమించే వాళ్ళే ధన్యులంతే. మిగతా వాళ్ళందరూ అన్యులు అయిపోతారు. సమస్య అది ఎవరైనా సరే. ఎందుకంటే యేసయ్య కూడా మనల్ని అలాగే ప్రేమించాడు. ఇర్మియా 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమేట్లేదు, నువ్వు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవకని ఎడల కృప చూపించున్నాను. ఈ లేఖనాన్ని ఎఫెసీ పత్రిక చివరి లేఖనాన్ని కలుపుకోవాలి మనం. ఇప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి విడవక మన ఎల్లా కృప చూపెడతాడంట ఆయన. ఇప్పుడు ఆ కృప ఎవరికి ఇస్తాడట? ఆయనను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి. హల్లెలూయా. చేప ఎందుకనలేదు అంటే సీమ దాకా వెళ్ళింది కథ. తెలుసు కదా అందరికీ కథ. మళ్ళీ చెప్పండి పాస్టర్ గారి కథ. భయం వేసేస్తుంది. ఒకసారి నేను చూస్తుంటే ఒకసారి ఒకళ్ళ కనబడతాం అందరు చాలా మంది. హల్లెలూయా. ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు రండి, ఎప్పుడు ఒకలాగా ఉంటాను. ఎవరికి ఇస్తాడంటే కృప? అదంటే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అది గుర్తించి ఆ ప్రేమ ప్రకారంగా తిరిగి ప్రేమించే వాళ్ళని ఈ కృప దొరుకుతుందంట. దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, నువ్వు మాత్రం నీకు నచ్చిన దాంట్లో ప్రేమించుకుంటూ వెళ్ళిపోతే ఆయన కృప అలాగ వస్తుంది అంటాడితేనే వస్తుందా? రాదు. అందుకంటున్నాను, మనమే హల్లెలూయా, మనమే కారణం. కాబట్టి ప్రేమ కొరకు ఆరాటపడాలి. ప్రేమ కొరకు యుద్ధాలే జరిగితేనే. అందుకే ఇప్పుడు లోకము క్రీస్తు ప్రేమను పొందుకున్న వారి మీద దాడి చేస్తుంది. నువ్వు తాగుతావా, తిరుగుతావా, లోకంలో నీకు నచ్చినట్లు బ్రతుకో, ఏం కాదు. ఆయన ప్రేమను గనక నువ్వు పొందావనుకో, ఆ ప్రేమ కొరకు మాట్లాడావనుకో, నిన్ను ఎంత భయంకరంగా నాశనం చేయాలో, ఎంత భయంకరంగా నిందలయ్యాలో అన్నీ చేస్తుంది మాట. చూసారా ఎందుకంటే వస్తుందో? మొదటి నుంచి కూడా వాడు అబద్ధికుడు గనక, దేవుని ప్రేమ వాళ్ళు లేదు గనక, ఆయనను ప్రేమించేవారంటే వాడికి కెట్టదు గనక వాడు అనేక శక్తుల్ని రేపుతున్నాడు సాతానుడు దేవుణ్ణి ప్రేమించేవారి మీదకు. అందుకనే ఈ తరములో ఒక చెట్టు తన గుణాన్ని, తన ఔషధాన్ని, లక్షణాన్ని కనబరుచున్నట్లుగా
ఈ కడవరి కాలంలో నీవు క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తిగా చూపించాలి. ఇంకా ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు అలా ఉండకూడదు. అందుకన్నాడు, ఇంకా చెప్పాడు, ఏంటి, దేవుని ప్రేమించు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు తండ్రి ప్రేమ ఉండదు అని చెప్పినటువంటి బైబిల్ మొన్న అక్కడ చెప్పాను కదా రాత్రి, యోహాను పత్రిక 4:8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమను ప్రత్యక్షపరచబడిన. మనము దేవుణ్ణి ప్రేమించేతమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులై ఉన్నాము. హల్లెలూయా. ఇది మాట ముగిస్తున్నాను ఇంకా. కాబట్టి ఈ మూలవాక్యం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, నశించకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. చాలు, ఇంతవరకు దేవుడి ఆలోచనకు వేరుగా జీవించింది చాలు. అందరు నా వైపు చూడండి. ఇక ఈ మొదటి మన మూలవాక్యం ఇస్తున్నటువంటి ఆ కంటెంట్, ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఏంటి, నశించకుండా ఉండాలని కుమారుని పంపాడట. కాబట్టి ఇంతవరకు చాలు. మనం అనుకున్నది చేస్తూ పాడైపోయింది చాలు. మనకు నచ్చినది చేసుకుంటూ పాడైపోయింది చాలు. మన ఆలోచన అనుసరించి పాడైపోయింది చాలు. ఇకనైనా సరే కొత్త సంవత్సరం అంతా కూడా దేవుని ఆలోచన చొప్పున, దేవుని ఉద్దేశం చొప్పున, దేవుని తలంపులు చొప్పున నడవడానికి ఇప్పుడైనా మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన ప్రేమను పొందుకుందాం. ఆయనను అలాగూ ప్రేమిద్దాం. ఆయనను ప్రేమించిన ప్రేమను మన సహోదరుల ఎలా, కుటుంబం ఎలా, సంఘం ఎదుట ఆ ప్రేమను ప్రకటించే వారిగా ప్రేమైన దేవునికి ప్రేమనిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించి